వెల్కమ్ టు వీనాస్ లాగండి. ఈరోజు నా డైట్ ప్లేట్ చూడండి. ఇది కాకరకాయ ఇంత మాడిపోయింది అనుకుంటుర్రా, అంటే ఆయిల్ వేయలేదండి. నేను కొద్దిగా ఫ్రై పాన్లో కొద్దిగా ఒక చిటికి ఆయిల్ వేసి ఇగిలా. కాకరకాయ నేను ఆ రోజు ఎక్కువనే తెచ్చానండి, ఎందుకంటే ఆ రోజు పవర్ లేదు, అందుకని అన్నీ పోయి గింతనే వచ్చిందండి కాకరకాయ. అదైందా కీరా, ఎగ్, ఇదేం మిల్లెట్ రైస్. మిల్లెట్ రైస్ ఎంత బాగుంది చూడండి. చాలా అంటే చాలా పొడి పొడిగా నేను అలా పొద్దున నానపెట్టేశాను, ఇప్పుడు వండుతున్నాను అనమాట. బాగుందండి. మనం అప్పుడప్పుడు ఉప్మా చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, మనం అట్లలాగా పోసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇది టేస్టీగా ఉంటుంది. ఇది మిల్లెట్ సామెల్ అంటారు దీన్ని. ఈ రైస్ మిల్లెట్ రైస్. ఇది వచ్చి కొబ్బరి పచ్చడి చేసుకున్నా, కొంచెం టమాటా చట్నీ, చిక్కుడుగాయ మెంతం కూర, అంతే ఈరోజు ఇది. కానీ నేను తిని చూపించాలా కదా మీకు, పచ్చడిలో కలుపుకుంటాను. కొబ్బరి మనం ఎంత యాడ్ చేసుకుంటామో అంత మంచిదండి. చాలా బాగుంది. ఇది మన నూకల్లాగా ఉందండి, పొడి పొడిగా చిన్న చిన్నగా ఉంది కాబట్టి కొంచెం మంచిగా వండుకోవచ్చండి. ఇవి ఒకటే జొన్న రొట్ట ఇవి అవి తినడం కన్నా ఇవి బెటర్ కదా. మనకి ఎంత కావాలో అంత తినవచ్చు, ఇది ఎంత హెవీగా అనిపించదు కదా, అందుకని అలా తినవచ్చు. ఇప్పుడు చిక్కుడుకాయ దీంట్లో తిందాం. చిక్కుడుకాయ మెంతం కూర, భలే ఉంది. కాకరకాయ ఇంత బ్లాక్గా అయిపోయిందండి, కానీ ఇవి టేస్ట్ ఉంటుంది బాగా. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, మళ్ళీ రేపు కలుద్దాము కొత్త వీడియోతో. బాయ్ అండి.